అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన ఆశ్రమంలో 21 రోజు ముందు నీలమ్మవ్వ మరణించారు కదా! అవ్వ చిన్న కర్మ కార్యక్రమం అయితే మనం ఈరోజు నిర్వహిస్తున్నాం. చూడండి ఒకసారి. అవ్వ ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే చిన్న కర్మ కార్యక్రమం అయితే సంతోషంగా నిర్వహిస్తున్నాం. అలానే మనమైతే వాళ్ళ అల్లుడిని అయితే మరణించినప్పుడు ఎవరైతే అల్లుడు వచ్చారో మన ఆశ్రమానికి అతన్ని మనమైతే ఇన్వైట్ చేసాం. వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడైతే అవ్వకి అయితే దండం పెట్టుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆవ కర్మకైతే ఉన్నారు. ఇక్కడ కనబడుతున్నారు కదా, అతనే మన నీలమ్మ అవ్వ వాళ్ళ అల్లుడు. ఇప్పుడైతే మనం పూజా కార్యక్రమం అయితే చేస్తున్నాం అవ్వకి. పూజా కార్యక్రమం అయిన తర్వాత మన అవ్వాతాతలైతే అవ్వ ఆత్మ శాంతి చేకూరాలి, భగవంతుని దగ్గరికి చాలా మంచిగా వెళ్ళాలి అన్నట్టు అవ్వ వాళ్ళైతే భజన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి.
చూడండి, భజన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను అలానే మన కిష్టమ్మవ్వ అయితే మన నీలమ్మవ్వకి హారతిస్తూ పూజా కార్యక్రమం అయితే ముగింపు పూజ అయితే చేశాము. చూడండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు నీలమ్మ ఆత్మ శాంతి చేకూరాలని మనమైతే 2 నిమిషాలు మౌనం అయితే పాటిద్దాం అందరూ.